హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాన్ ఇండియన్ లెవెల్లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ జాబితాలో ఈయన పేరు ఒకటి. ఈయన పేరు వింటేనే మనకి గూస్ బంప్స్ వస్తాయి. ఈయన కాంబినేషన్ లో హీరోల సినిమాలు అయితే చూడడానికి ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తూ ఉంటారు. తను ఎవరా అనుకుంటున్నారా? మన ప్రశాంత్ నీల్. అయితే ప్రశాంత్ నీల్ ఫస్ట్ సినిమా ఉగ్రంతో స్టార్ట్ చేసిన తన కెరీర్ అయితే ఇక తర్వాత వచ్చిన కేజీఎఫ్ సిరీస్ తోనే వేరే లెవెల్లోకి తీసుకెళ్లిపోయాడనమాట. ఇక ఆ రెండు సినిమాలు పక్కన పెడితే సలార్కి వచ్చిన క్రేజ్ అయితే అంతా ఇంత కాదు. సలార్ సినిమాతో ఆయన పాన్ ఇండియన్ లెవెల్ నుంచి పాన్ వరల్డ్ కి కూడా తీసుకెళ్లే రేంజ్ లో అయితే ఆయనకి గుర్తింపు దక్కించుకున్నాడు. అయితే వీళ్ళ సినిమాలు చూసుకున్నట్టయితే బ్యాక్ డ్రాప్ లో ఒక మంచి ఎలివేషన్స్ అయితే ఇచ్చాడు. ఇవన్నీ కూడా యాక్షన్ ఎలివేషన్ లో వచ్చిన సినిమాలు. ఇలా అన్ని కూడా ఒక సిరీస్ లోనే కనిపించే విధంగా ఉంటాయి. ఏ సినిమాని చూసినా కానీ కొంచెం కొంచెం ఆ సినిమా నుంచి ఈ సినిమాకి లింక్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ప్రభాస్ తో సలార్ 2 కోసం కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు వీళ్ళందరూ హీరోలతో పాటుగా ఇప్పుడు నెక్స్ట్ సినిమాని అయితే తారక్ తో తీయబోతున్నట్టుగా అందరికీ తెలిసిందే. ఇప్పుడు తారక్ వార్ 2 తో పాటు దేవరా ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయ్యేసరికి మనకి ఈ ఏడాది చివరి వరకు పడుతుంది. ఈ రెండు సినిమాల పైన ఆయన తెగ దృష్టి పెట్టాడనమాట. అయితే ఆ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ తోటి స్కెడ్యూల్ అయితే రెడీ చేయబోతున్నారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో రాబోయే కొత్త కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉండబోతుందట. అయితే వీటిలో పోలిస్తే మాత్రం ఈ స్టోరీ ప్రయోగమైన చెప్పుకోవచ్చు. ప్రశాంత్ నీల్ కి ఇది ఎక్స్పెరిమెంటల్ మూవీ అని కూడా చెప్పొచ్చు. ఫస్ట్ టైం ఒక 1 స్టార్ హీరో తోటి కొత్త ప్రయోగం చేస్తున్నారట. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో అంటేనే హైప్ ని క్రియేట్ చేస్తుంది. అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్ లో రాబోయే సినిమాలో కూడా కొత్త కాన్సెప్ట్ కనిపించబోతుందట. బ్యాక్ డ్రాప్ లో కొంచెం యాక్షన్ తక్కువ ఉండి సెంటిమెంట్ ఎక్కువ కనిపించే విధంగా కనిపిస్తుందట. అయితే ఈ డైరెక్టర్ కి కొత్తగానే చేస్తున్నాడు, కొత్త సినిమాలనే తీసుకుంటున్నాడు అని ప్రేక్షకుల నుంచి వినిపిస్తుంది. వీళ్ళ ఇద్దరు కాంబినేషన్ తర్వాత మళ్ళీ సలార్ 2 కి కూడా రంగం సిద్ధం చేస్తున్నారంట. ఈ ఏడాది చివరి వరకు సలార్ 2 ని కంప్లీట్ చేసి నెక్స్ట్ ఏడాది వరకు ఇక ఎన్టీఆర్ తో స్కెడ్యూల్ ని స్టార్ట్ చేస్తారట. వీరిద్దరు కాంబినేషన్ ఎలా ఉండబోతుందో, అసలు ఈ ప్రయోగం ఏ విధంగా పండుతుందో చూడాలి. మరి ఇక ప్రేక్షకులు అయితే ఎప్పుడా అని మాత్రం ఖచ్చితంగా ఎదురు చూస్తున్నారు. మీకు మాత్రం ఈ కాంబినేషన్ లో ఎవరి కాంబినేషన్ నచ్చుతుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కేయండి.